హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. రాష్ట్ర ప్రభుత్వం అయితే మహిళలందరికీ భారీ శుభవార్తని తెలపడం అయితే జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళకి 2 చీరల చొప్పున బతుకమ్మ కానుకలని, బతుకమ్మ పట్టు చీరలని పంపిణీ చేయాలి అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర సర్కార్ అయితే ఆలోచన చేయడం జరుగుతుంది. ఈ యొక్క పథకానికి పేరు ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా రేవంత్ అన్న కానుకల పేరిట ఈ యొక్క పథకాన్ని లాంచ్ చేయడం అయితే జరిగింది. ఈ పథకంలో భాగంగా చీరలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళకి అందుతాయా, లేదంటే ఏమైనా కండిషన్స్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టడం జరిగిందా అనేటటువంటి పూర్తి వివరాలని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అదేవిధంగా పంపిణీ కార్యక్రమం కూడా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేటటువంటి పూర్తి వివరాలని నేనైతే అందించడం జరుగుతుంది. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే లైక్ చేయండి. మీరు లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్స్ రావడం జరుగుతుంది. హైప్ పాయింట్స్ మీద క్లిక్ చేసి వీడియోకి హైప్ పాయింట్స్ కూడా ఇస్తారని నేనైతే కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం వీడియో టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ చూడండి, ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ని నేను మీకు చూపించడం అయితే జరుగుతుంది. ఈ నెల 21వ తేదీ నుంచి రాష్ట్రంలో బతుకమ్మ పండుగ సంబరాలు మొదలు కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వంలో మాదిరిగా మహిళలకి బతుకమ్మ చీరలు పంపిణీ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. బతుకమ్మ పండుగ సమీపిస్తున్న వేళ మహిళలకి ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా అక్క చెల్లెళ్ళకి మీ రేవంత్ అన్న కానుక పేరిట చేనేత చీరల పంపిణీకి ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. ఇక్కడ పథకం పేరు మీరు చూడొచ్చు. చేనేత చీరలను అయితే ప్రతి మహిళకి కూడా ఇవ్వాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే సంసిద్ధత వ్యక్తం చేయడం జరుగుతుంది. అయితే గత ప్రభుత్వంలో ఒక్కో మహిళకి ఒక చీర కానుకగా ఇచ్చేవారు. మనందరికీ తెలుసు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక మహిళలకి ఒక చీర, 18 సంవత్సరాలు దాటినటువంటి మహిళకి ఒక చీరని ఇచ్చేటటువంటి ఆనవాయితీ ఉంది. అయితే ఈ ప్రభుత్వం అలా కాకుండా డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి, వెలుగు గ్రూపులలో ఉన్నటువంటి స్వయం సహాయక సభ్యులకి మాత్రమే చీరలను పంపిణీ చేయాలని నిర్ణయించింది. అయితే వారికి ఒకటి చొప్పున కాకుండా ప్రతి మహిళకి 2 చీరల చొప్పున కూడా ఇవ్వాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దీని మీద మీ యొక్క ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ విధంగా అందరికీ ఇవ్వడం కాకుండా వెలుగు గ్రూపులలో ఉన్నటువంటి వారికే ఇవ్వడం మంచి పద్ధత కాదా? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి బతుకమ్మ చీరలను పంపిణీ చేయనుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఆధార్ కార్డు ఉండి 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకి బతుకమ్మ చీరలను ప్రభుత్వం కానుకగా ఇచ్చింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులకి మాత్రమే చీరలను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే వారం నుంచి వారికి బతుకమ్మ చీరల పంపిణీ ప్రక్రియ కూడా ప్రారంభమవడం అయితే జరుగుతుంది. అయితే వచ్చే వారం అంటే మనకి సెప్టెంబర్ 17వ తారీఖు రోజు నుండి ఈ యొక్క పంపిణీ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి సంబంధిత అధికారులు అయితే చెప్పడం జరిగింది. ఆ విధంగా ప్రతి రాష్ట్రం, గ్రామం, మండలం, ప్రతి ఏరియాలో కూడా స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈ నెల 21 నుంచి బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. అంతకుముందే చీరల పంపిణీ జరగాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ బతుకమ్మ పండుగ పండుగ స్టార్ట్ అవ్వడానికంటే ముందే ఈ చీరల పంపిణీ కూడా కంప్లీట్ చేయాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అధికారులని ఆదేశించడం అయితే జరిగింది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఇచ్చిన మాదిరిగా కాకుండా, అంటే గత ప్రభుత్వంలో నాసి రకంగా చీరలు ఇచ్చారు, కట్టుకోవడానికి అస్సలు బాగాలేవు అని చెప్పేసి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆనాటి పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు అయితే చాలా విమర్శలు చేయడం జరిగింది. సో ఆ విమర్శలు వీరిపైన కూడా రాకుండా ఉండడానికి ఆ చీరల స్థానంలో మంచి క్వాలిటీ చీరలని, పట్టు చీరలని, 800 రూపాయల ఖరీదు చేసేటటువంటి చీరలని కాంగ్రెస్ ప్రభుత్వం పంపిణీ చేయడానికి రెడీ అయింది అని చెప్పేసి మనకి ఈ ఆర్టికల్లో చెప్పడం అయితే జరిగింది. ప్రతి చీరకి ప్రత్యేకంగా ఓ కవర్లో అందించనున్నారు. ఇక్కడ లామినేటెడ్ బ్యాగ్ ఆ విధంగా చీరనైతే అందించడం జరుగుతుంది. అయితే బతుకమ్మ పండుగకి ముందుగా ఒక చీర పంపిణీ చేస్తుండగా సంక్రాంతికి కూడా మరో చీర అందించనున్నట్లు తెలిసింది. ఇక్కడ కొన్ని దినపత్రికలు 2 ఒకేసారి ఇస్తాయి అని చెప్పేసి, కొన్ని దినపత్రికలు ఒకటి సంక్రాంతికి, ఒకటి దసరాకి అని చెప్పేసి ప్రచురించడం అయితే జరిగింది. సో మనకి ఈ 17వ తారీఖు రోజున ఒక చీర వస్తుందా, 2 వస్తుందా, అదేవిధంగా ఆ చీర యొక్క ఖరీదు 800 రూపాయల విలువ ఉంటుందా, లేదా గదే పాత ప్రభుత్వం ఇచ్చిన విధంగా నాసి రకం చీరలే ఇస్తారా అనేటటువంటి విషయం అయితే మనకి 17 తారీఖు రోజున పంపిణీ కార్యక్రమం జరిగిన తర్వాత మనకైతే అర్థమవడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన వీడియో టాపిక్. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా మన ప్రజాసేవ తెలుగు ఛానల్లో రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.